బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు మన ప్రజలందరి తరఫున, ప్రత్యేకించి కొత్తగూడి నియోజకవర్గ ప్రజల తరఫున ఘనంగా నేను నివాళులు అర్పిస్తా ఉన్నాను. అంబేద్కర్ గారు ఈ భారతదేశాన్ని ఒక మాలగా ఉంటే, వివిధ పుష్పాలతో కూడిన మాలగా ఉంటే, ఆ మాలలో దారం ఎలా అన్నింటినీ కలిపి ఉంచుతుందో, అంబేద్కర్ గారు ఆయన నాయకత్వంలో రూపొందినటువంటి ఆ రాజ్యాంగం ఆ విధంగా సర్వ మతాలు, సర్వ కులాలు అందరూ కలిసి ఉండే విధంగా, అదేవిధంగా చిన్న నిమ్న కులాలు, పేద కులాలు, బడుగు బలహీన వర్గాలు, అలాగే ఆర్థికంగా వెనుకబాటు లేనటువంటి వాడు, అదేవిధంగా సామాజిక న్యాయం పొందినటువంటి వాడు, వాళ్ళందరూ కూడా ఒక ఆశా కిరణంలాగా ఆ రోజుల్లోనే ఆయన పోరాటాలు చేశారు. ఆ రోజుల్లోనే ద్విసభ్య అసెంబ్లీలు, పార్లమెంట్ సమావేశాల కోసం, ఆనాడు పార్లమెంట్ స్థానాల కోసం ఆయన పోరాటం చేశాడు. ఆ విధంగా ఆనాడు ఆయన చేసిన సేవలు గుర్తించలేకపోయాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ మహానాయకుడి కంటే తగ్గకుండా అంత గొప్ప స్థాయిలో ఆయన్ని ప్రజలు వాళ్ళు గౌరవించుకుంటున్నాం.